హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రేఖా. ఈరోజు నేనైతే మిల్లెట్స్తో ఉప్మా ట్రై చేసా. ఇది వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండ్ హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేసి చూద్దామా? డైలీ మనం రొటీన్గా తినే ఇడ్లీ, దోశ లాంటివి కాకుండా సమ్ టైమ్స్ ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే కూడా బాగుంటుంది. అండ్ దీంట్లో ఈ రాగి పౌడర్లో పర్టికులర్గా అయితే రాగులు, జొన్నలు, సజ్జలు, ఇంకా కొర్రలు ఇవన్నీ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. నేనైతే ఆయిల్ కంటే గీ బెటర్ అని గీతో ట్రై చేసా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుని, ఇదైతే వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, ఎవరైనా చేసుకోవచ్చు లైక్ ఉప్మా లాగా. దాంట్లో నేను కొంచెం పల్లి అండ్ జీడిపప్పు ఇవి ఎక్స్ట్రా నేను యాడ్ చేసుకున్నాను. మీకు కావాలని అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ కావాలనుకుంటే మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్నా కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే అంతగా ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఉప్మాలా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. అంటే మొత్తం వెజిటేబుల్స్ వేసుకొని అవసరం లేదు అని నేను అనుకుంటా. నెక్స్ట్ కొంచెం అదే గీలో కొన్ని నువ్వులు మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇంకా ఆనియన్ అండ్ టమాటో. ఈ టమాటో ఫ్లేవర్ నాకు ఉప్మాలో నచ్చుతుంది, సో నేను అందుకు టమాటో కూడా వేస్తాను. లేదనంటే టమాటో కూడా వేయాల్సిన పని ఏం లేదు. అండ్ నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసి పెడదాం ఒక 2 minutes. బాగా అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అండ్ నెక్స్ట్ దీంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఉప్మాలో ఎలా అయితే వాటర్ వేసుకుంటామో దీనికి కూడా 1:3 రేషియోలో వాటర్ వేసుకోవాలి. అంటే నేను 1 కప్ తీసుకున్నా కాబట్టి దానికి ఒక 3 cups ఆఫ్ వాటర్ నేను వేసాను. అండ్ ఈ వాటర్ కూడా బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం దీంట్లో ఒకసారి సాల్ట్ అది సరిపోయిందా లేదా అంతా చెక్ చేసుకుని, ఆ తర్వాత మనం ఏదైతే మిల్లెట్ పౌడర్ ఉందో రవ్వ, దాన్ని వాటర్లో వేసి బాగా మిక్స్ చేసి ఒక ఉండలు లేకుండా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 10 minutes వరకు మనం దీన్ని క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసి కుక్ చేయడం వల్ల బాగా కుక్ అయ్యి, అది మిల్లెట్స్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటాయి. బట్ ఓకే, ఈజీగానే అండ్ 10 minutesలోనే కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన ఉప్మాని మనం వేరే దాంట్లోకి సపరేట్ చేసుకొని, మీకు కావాలనుకుంటే కొంచెం గీ యాడ్ ఆన్ చేసుకొని ఇంకా ఉప్మా టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.